ఓన్లీ ఫర్ గర్ల్సా? అమ్మో, గర్ల్స్ వద్దు కానీ వేరే వాళ్ళని చూద్దాం. బాయ్స్ మనకన్నా డేంజరా? మనకన్నా డేంజర్ ఎవరు ఉంటారులే. సో చెప్పే. ఒసే ఇంకమ్మా, నీకేమైనా స్క్రూ లూజా? అబ్బాయికి ఫ్లాట్ షేర్ అని పోస్ట్ పెట్టా, కరువు బిడ్డలందరూ క్యూ కడతారే. రాణి అందరినీ కూర్చోబెట్టి రెంట్ ఎవడెక్కువ పాడుకుంటే వాడికి ఇస్తా బంపర్ ఆఫర్. తెగింపేంటి? ఒకసారి ఉండవే. హలో, నాకు రెంటు కండిషన్స్ ఓకే అండి, కానీ రాత్రులు మీరు చిలిపి చిలక్కొట్టుడు పనులు ఏం పెట్టుకోరుగా? వాట్? హలో, మాట్లాడరేంటండి? హలో హలో, నేను మీ ఫ్లాట్ కిందే ఉన్నానండి. మీరు ఓకే అంటే నేను షిఫ్ట్ అయిపోతాను. కిందే ఉన్నావుగా, పైకి రా మాట్లాడుకుందాం. సరే. ఇంతకీ ఆ సంధ్య ఏమైంది? ఆ సంధ్య వేళ మొదలు పెడితే తెల్లారులో ఒకటే ఆటలు ఆ బాయ్ ఫ్రెండ్తో. పడలేకపోతున్నానే. బర్త్డే రోజు ఒక్కరోజు పర్మిషన్ అడిగితే సరే కదా అని ఇచ్చా. ఇంకా అదే పనిలో ఉంటుంది. నిద్రపోలేకపోతున్నానే బాబు. మేము కూడా వయసులో ఉన్నాంగా, నేను ఉప్పు కారం తింటున్నానుగా, అందుకే గంటేసా. అయితే అమ్మాయిలే లేరా ఏంటి? ఉన్నా సరే, నాకు అబ్బాయిలే కావాలి. ఈ ఆడవసన బోర్ కొట్టేసింది అనుకో. అమ్మని అమ్మ, ఎంతకు తెగించావే? ఈడెవడో ఆటకాల బాధ్యతల్లో ఉన్నాడే. నువ్వు పెట్టే, బాబుతో మాట్లాడి చేస్తా. ఇవి అడుగుదామా వద్దా? అడిగేద్దాం. మీకు లవర్ ఉన్నాడా? సారీ, మీకు లవర్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో మీ మీటింగ్ షెడ్యూల్స్ ఏంటి? అంటే నేను రూమ్లో లేనప్పుడు పర్లేదు, నేను రూమ్లో ఉంటే మాత్రం నాట్ అలౌడ్. మీ ఫోన్ కాల్ రొమాన్స్ కూడా మీ రూమ్కి మాత్రమే పరిమితం అవ్వాలి, లేదంటే సిగ్నల్ జామర్స్ పెట్టేస్తాను. అండ్ ఆ తర్వాత ఆపు, నేను నీకు షెల్టర్ ఇస్తున్నానా, నువ్వు నాకు షెల్టర్ ఇస్తున్నావా? అయినా నేను ఇస్తారా లేదా కూడా డిసైడే కాలేదు. ఈ లోపటి తక్కువ కండిషన్స్ ఏంటి? అయినా హలో అంటే హాయ్లను వెళ్ళే పులిహార కలిపేటోడికి నేను నీకు అస్సలు ఇవ్వను. అయ్యో సారీ, ఏదో నా పాత ఫ్లాట్ లో ఆటగాళ్ళు చేసిన గాయాల వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ దారుణాల మధ్యలో ఉండలేకే ఇమీడియట్ గా రూమ్ ఖాళీ చేసి రోడ్డును పడ్డాను. ఆ తర్వాత మీ పోస్ట్ చూశాను, అది నాకు వరంలా కనిపించింది, అందుకే ఇక్కడ ఉన్నాను. ప్లీజ్ అండి, ఏదైనా మాట్లాడి డిసైడ్ చేసుకుందాం. నువ్వు నాకులా ఆటగాళ్ళ బాధితుడివే కాబట్టి కన్సిడర్ చేస్తున్నా. ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకా? లేదే. మరి మీకు? లేడు. సరే కానీ ఫ్లాట్ చూద్దాందా. బాయ్ ఫ్రెండ్ లేడు, ఓకే. కొంప తీసి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? ఇదేంటి బీజుకు పోయింది? హలో, మాట్లాడరేంటండి? ఎవడ్రా నువ్వు? ఎలా ఉన్నావు? మీరు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. నీ యంకి, నేను స్ట్రైటే. నాకు లవ్ కవ్వు మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. సోలో లైఫ్ సో బెటర్ అనుకుంటూ సింగిల్ క్వీన్ లా బతికేస్తున్నా. నేను కూడా అంతే అండి, సింగిల్ కింగ్. ఇంకా ఏమైనా ఉన్నాయా నీ పనికి మళ్ళీ క్వశ్చన్స్? ఇంకేం లేవు. మీకేమైనా ఉన్నాయా? లేవులే. కానీ ఇంతకు ముందు ఏమైనా ఎవరైనా అమ్మాయితో రూమ్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉందా? లేదే. వై? తెలుస్తుందిలే ముందు. ఇక నీ లైఫ్ లో అరుపులు మెరుపులే. మెరుపులా? ఏం మాట్లాడుతున్నది? పద రూమ్ చూద్దాం. పదండి. అయినా వాడి పేరు కూడా అడగలేదేంటి నేను? ఇందాక సరిగ్గా గమనించలేదు కానీ ఎక్కడో చూసినట్టుంది. అడుగుదామా? మళ్ళీ ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఫ్లాట్ ఏంటి మామ, ఫ్లాట్ తో పాటు కత్తి లాంటి ఫిగర్ కూడా దొరికింది. హాయ్, చూసేసిందంటవా? ఇక ఒకటే చెప్పు, ఫినిష్ చేయి. అది ఒకటే స్లీప్ అండి, స్లీప్. నిద్రపోయి చాలా రోజులైందండి, ఒకటే పనిగా నిద్రపోదామని. స్లీప్ బానే కవర్ చేసావురా. దొరుకుతా మళ్ళీ చెప్తా అప్పుడు. అయినా ఈ కోతి విన్యాసాలు చేసేటప్పుడు ఈ డోర్ వేసుకున్న కామన్ సెన్స్ లేదా? అది వేద్దామనే వస్తున్నాను, ఈ లోపు మీ ఎంట్రీ. ఇంతకీ మీరెందుకు వచ్చారు? నిన్నెక్కడో చూసాను కానీ గుర్తుకు రావట్లేదు. నన్ను ఎక్కడ చూసుంటారు? షిట్, యాక్చువల్లీ ఐఎమ్ అన్ యాక్టర్. ఈ మధ్యనే ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అవి చూసుంటారు. చూసిన తర్వాత నా ఫ్యాన్ అయిపోయి ఉంటారు. ఐఎమ్ రైట్? ఫ్యానా తొక్క? ఇంకెక్కడో చూసాను. సరే కానీ నేటివ్ డీటెయిల్స్ చెప్పు. నాది నంద్యాల. 8th వరకు అక్కడే. ఆ తర్వాత బీటెక్ మాత్రం హైదరాబాద్ లో చేశాను. ఆగాగు, నువ్వు నంద్యాల శ్రీచక్ర స్కూల్ ఫ్రంట్ బెంచ్ ముద్దపప్పు నందు? అది నేనే. మరి మీరు? ఓరి నా క్రష్. సిగ్గుపడుతుందేంటి? నువ్వేంట్రా నా ఫ్లాట్ లో? దేవుడికి. ఎయిత్ క్లాసులో నాకు క్రష్ వాడు. చదువులకి ఇంకాని మిగతా విషయాల్లో ఫ్రెండ్స్ ఆడుకుంటే భలే క్యూట్గా ఫేస్ పెట్టేవాడు. వీడికేమో అమ్మాయిలంటే భయం, నాకేమో చదువు అంటే భయం.
అందుకే వాడికి పడిపోయానని చెప్పలేకపోయానే. ఇప్పుడైనా చెప్తావా లేదా ఇంకెవరికైనా అర్పిస్తావా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే ముందు నేను చంపేస్తా. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు ఈ కిల్లర్ లుక్ లో కొంటగా ఒక లుక్ ఇస్తా. కుర్రాడు ఫ్లాట్, తర్వాత ఏముంది అబ్బని తీయని దెబ్బ. డ్యూయట్ వేసుకుంటాం. డ్యూయట్ కాదు, సాడ్ సాంగ్ రీల్లోకి వెళ్లకుండా చూసుకో. ఆల్రెడీ వాడికి ఒక లెవరుండి నీ దగ్గర దాచుంటే. నువ్వు ఇంకోసారి నాటకాలు ఆడావంటే ఇంటికి విషయం పంపిస్తే తాగి చచ్చిపో. దొంగ సచ్చిందాను ఎప్పుడు ఇంతే. నిజంగా లవర్ ఉందా? హే నిజం చెప్పు, నీకు లవర్ ఉంది కదా? తెలిసిపోయిందా? నా లివర్ పాడు చేసుకునే టైం వచ్చింది. ఈ మాత్రం దానికి సారీ మేకప్లో ఒకటి ఎవరితో చెప్పావు? తన గురించి సింపుల్ గా చెప్పలేం. నా ప్రేయస్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది. నా ప్రేయసి నన్నే కాదు అందరినీ నవ్విస్తది, చిందులేయిస్తది, ఏడిపిస్తది. ముఖ్యంగా అందరికి రొమాన్స్ అంటే ఏంటో నేర్పిస్తది. రొమాన్స్ లో మ్యాజిక్ నేర్పించడం ఏంట్రా? నీ బ్రెయిన్ లో ఏమైనా నరాలు కట్ అయిపోయినాయా? నాకేం కట్టుకాలే. ఇది విను. ప్రతిరోజు తనని 24 కళలకు సంబంధించిన వాళ్ళు కలిసి తయారు చేస్తూ ఉంటారు. గుంపులు గుంపులుగా తనను చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కోట్లాది మంది తనను లవ్ చేస్తూ ఉంటారు. తను మాత్రం అందరికి ప్రేమను సమానంగా పంచుతుంది. డే అందరికి ప్రేమను పంచడదేంట్రా? అది సరే కానీ నేను కొండేరి పుష్పాన్ని చేసిన కళాకారుని పేరు చెప్తావా? మీ తాత మా తాత ముత్తాతల దగ్గర నుంచి అసలు మనిషి అన్నోడు బతుకున్న రోజులు మనుషులందరినీ ఒక చోటకి చేర్చి ఆనందాన్ని పంచేది మై వన్ అండ్ ఓన్లీ డార్లింగ్ సినిమా. సినిమానా? అమ్మాయి కాదు కదా? అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క నిమిషం. వెళ్ళిపోద్దేంటి? నేను చెప్పింది అమ్మాయి గురించి కాదు సినిమా గురించి అని తెలియగానే నీ కళ్ళల్లో అంత ఆనందం ఏంటో. అంటే ఫ్లాట్ లోకి లవర్స్ నాట్ అలౌడ్ అని చెప్పాను కదా. నువ్వు నా ఫ్రెండ్, దట్టు గంటేయలేను అలా అని చెప్పి అడ్జస్ట్ కాలేను. అందుకని నువ్వు అలా చెప్పంగానే కొంచెం నరాలు. నిజం చెప్పు. నిజమే. నీ కళ్ళు ఇంకేదో చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? నా మీద ఏదో ఫీలింగ్ ఉన్నట్టు చెప్తున్నాయి. అబ్బా దొరికేసినట్టున్నానే. ఇలా చూడు చూడు. ఆ పెదాల్లో వణుకు, ఆ కళ్ళల్లో ఒకేసారి ఆనందం, భయం, కంగారు, ఒక మిక్స్డ్ ఎమోషన్ కనిపిస్తుంది. చిన్న ఎగ్జైట్మెంట్ కూడా కనిపిస్తుంది. నీకు నా మీద క్రష్ కదా? కాదు కాదు, లవ్వే. చిచి, లవ్ కదే. మధు 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 ఎలా దొరికేసావే? అయ్యో అస్సలు ఓపెన్ అవ్వకూడదు. అసలు ఎలా కనిపెట్టేశాడు? ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? నేచురల్ గా ఉందా? పర్ఫార్మెన్సా? మన నేచురల్ స్టార్ నాని లెక్క సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే మంచి యాక్టర్ అవుతానంటావు? అవుతావు. నీకేంటి, నేచురల్ స్టార్ లెక్క పెద్ద యాక్టర్ అవుతావు. అయినా నాకు ఒక డౌట్. స్కూల్లో పుస్తకాలు తినేసేవాడివి, ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ డాక్టర్ అవుదాం అనుకున్నా. ఈ కొత్తగా ఈ సినిమా గోలేంటి? చిన్నప్పుడు బాగా చదువుకుంటుంటే అందరూ మంచిగా పొగుడుతుంటే ఆ పొగడుతుల్లో కిక్ అనిపించింది. ఆ తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ఈ స్టేడియంలో థియేటర్లో పడే క్లాప్స్ కి, అరుపులకి, విజిల్స్ కి అందులో కదా నిజమైన కిక్ ఉంది అనిపించింది. అందుకే ఇలా. సో ఫస్ట్ ర్యాంకర్ బన్ గయా 2025 బెస్ట్ యాక్టర్. వాట్ 2025 బెస్ట్ యాక్టరా? ఏదైనా గోల్ పెట్టుకుంటే సరిపోదండి, రీచ్ అవడానికి టార్గెట్ కూడా పెట్టుకోవాలి, లేదంటే సాధించలేం. గ్రేట్. అంటే నీకు ఇంకా 1 year టైం ఉంది కదా? అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నట్టున్నారు. అవే లేవు. అయ్యో నిజమేనా నువ్వు చెప్పింది? నిజమే. చేతిలో ఒక్క అవకాశం కూడా లేదు. మరెలా? ఏమో 2 years నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడిప్పుడే షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు దొరుకుతున్నాయి. సారీ, బట్ నేను ఈ పర్ఫార్మెన్స్ చూసాను కదా, నీకు నెక్స్ట్ ఇయర్ పెద్ద అవార్డు వస్తుంది చూడు. మీరు సారీ చెప్పకండి, కంగ్రాట్స్ చెప్పండి. 2025 లో మన అవార్డు కొడుతున్నాం. హే కంగ్రాచులేషన్స్ మై డియర్ యాక్టర్. అది సరే కానీ సినిమా మీద ప్రేమ ఓకే, ఇన్నాళ్ళలో నిన్ను డిస్టర్బ్ చేసిన అమ్మాయి ఎవరు లేరా? ప్రేమలో పడలేదా? నేను యాక్టర్ అవుదాం డిసైడ్ అయినప్పుడు నా లైఫ్ లో నుంచి తీసేసిన ఫస్ట్ విషయాలే ఆ లవ్, పెళ్లి. ఎందుకని? ఎందుకేంటి, సినిమా వాడంటే రూమే అద్దెకి ఇవ్వరు, అలాంటిది ఎవరు ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమించినా మధ్యలోనే వదిలేస్తారు. ఇంకా పెళ్లి అంటావా? పెళ్లి సంగతి పక్కన పెట్టు, అసలు పెళ్లి చూపులు ఫోటో పంపిస్తేనే ఆవిడ దేకడు, కానీ సక్సెస్ అయితే మాత్రం అందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. అందుకే సిల్వర్ స్క్రీన్ మీద హిట్ కొట్టాకే ఈ లవ్ పంచాయతీ. నైస్. కానీ ఇంతవరకు చూడలేదు, కానీ నన్ను డిస్టర్బ్ చేసిన ఒక అమ్మాయి అయితే ఉంది. అమ్మాయా? అమ్మాయి. ఎవరు అమ్మాయి? మన స్కూలే, మన క్లాసే. మన క్లాస్ లోనా? స్వాతి, ప్రీతి, చాందిని ఎవరు? అదే నాకు తెలీదు. తెలీదా? నాకే తెలియకుండా నా పుస్తకంలో వారానికి లెటర్ ప్రత్యక్షమయ్యేది. అందులో ఆ వారం మొత్తం తనను చూసి నవ్వుకున్న క్యూట్ గా ఫీల్ అయిన మూమెంట్స్ అని రాసేది. చివరిలో మాత్రం నీ డింపుల్ అని రాసేది. నేను రాసిన నా ప్రేమ లేఖలు ఇంకా గుర్తున్నాయి వీడికి. ఆ నేమ్తో మన క్లాస్లో ఎవరు లేరు.
పోనీ పెట్టినేమో అని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుసుకోలేకపోయాం. తను ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం పడిపోయాను. నేను సక్సెస్ అవ్వగానే ఫస్ట్ తను ఎత్తుక్కొని ప్రేమిస్తున్నా అని చెప్పాలి. ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? ఏయ్ సారీ, అంటే తను నా కోసం రాసిన ప్రతి మాటలో తను నా కోసమే పుట్టినట్టు అనిపించింది. అందుకే తనకు పెళ్ళైపోయింది అనేసరికి కోపం వచ్చింది. ఇంకెప్పుడు అలా అనుకు, సరదాకు కూడా ప్లీజ్. నా కోసం వీడు నన్నే కొడుతూ నాకే వార్నింగ్ ఇస్తుంటే ఆ ఫీల్ ఇంతకు ముందు ఎప్పుడు నేను ఎంజాయ్ చేయలేంది. ఇంతకీ నీ బ్రేకప్ లవ్ స్టోరీ ఏంటి? బ్రేకప్ ఏంటి? నీకెవడో గట్టిగా డిచ్ ఇచ్చాడు, అందుకే నీకు లవ్ అన్నా లవ్లో ఉన్న వాళ్ళన్నా పడదు. హలో, నీ సినిమాటిక్ ఇమాజినేషన్ ఆపుతావా? లవ్వే లేదు, ఇంకా బ్రేకప్ ఎక్కడిది? మలయాళ పిల్లల నేచురల్ బ్యూటీనే, కానీ లవర్ లేడంటున్నావు. నేను తేడానా? తేడానా? ఏం తేడా? నాకెందుకో నీకు మగాళ్ళ కంటే ఆడవాళ్ళంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అని నాకు డౌట్. నాకెందుకో నీకు మగాళ్ళ కంటే ఆడవాళ్ళంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అని నాకు డౌట్. ఎన్నిసార్లు చెప్పాలరా నేను స్ట్రైట్ అయ్యాని? గ్యారంటీ ఏంటి రే? ఇప్పుడు అదెలా ప్రూవ్ చేస్తారా? ఇప్పుడు వరకు నీకు వచ్చిన ప్రపోజల్స్ లిస్టు, ఇన్స్టా ఫేస్బుక్లో తమకు వచ్చిన ఫ్లట్టింగ్ మెసేజెస్కి మీరిచ్చిన రిప్లై ఏంటి? ఏముంది, లవ్ యూ అన్న వాళ్ళకి నువ్వు చెప్పా, ఫ్లర్ట్ చేసిన వాళ్ళని బ్లాక్ చేసా. అదిగో మీ బిహేవియరే చెప్పేస్తుంది మీరు తేడా అని. మరి లేకపోతే ఏంటండి, ఈ జమానాల అమ్మాయిలు యాప్కి 3-4 మెయింటైన్ చేస్తున్నారు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైం స్లాట్ ఇస్తున్నారు. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో అయితే ఫ్రంట్ ఎండ్లో ఇంకెన్నో. అలా గోకిన ప్రతి ఒక్కడికి రెస్పాండ్ అయితే నన్ను ఇంకేదో అనుకుంటారా? మరి ఇంతమందిలో ఒకడు కూడా నచ్చలేదంటే అర్థం ఏంటి? ఏముంది, నాకు ఇంకెవడో నచ్చాడని. ఆహా, దొరికేసావు. దొరికేసానే. ఇంతకెవడాడు? అబ్బా, నాది నీలా వన్ సైడ్ లవ్వేరా, కాకపోతే వాడు తప్ప ఇంకెవరు నచ్చలేదు, అందుకే ఇలా ఉండిపోయా. నిజమా? నిజం రా బాబు. సర్లే, ఇన్నాళ్ళకి కలిసాం కదా, ఈ సోదెందుకు, పద పార్టీ చేసుకుందాం. పార్టీయా? సరే, ఏం తాగుతావు? నేను తాగే బ్యాచ్ కాదు, మరి తినే బ్యాచ్. మందుకి మంచింగ్ లాగా అన్నమాట. మంచి కాంబినేషనే. సరే పద కుమ్మేద్దాం. హలో. హాయ్ బ్రదర్, చాలా పెద్ద ఆపర్చునిటీ. ఒక బ్రేకప్ సీను, ఒక ప్రపోజల్ సీను ప్రాక్టీస్ చేసుకుని చెన్నైకి వచ్చేసి. నచ్చిందా? నువ్వే హీరో. ఓకే సార్, అలానే వస్తాను. నీ లైఫ్ సెట్టింగ్. ఓకే సార్. ఇప్పుడుకిప్పుడు లవ్ సీన్ అంటే అలా, పైగా తాగేసున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది వీడికి? టెన్షన్ పడుతున్నాడేంటి? కూల్ చేద్దాం. కిస్ మీ. ఏం మాట్లాడుతున్నారండి? తాగింది నేనైతే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారేంటి? మరి నువ్వు కంగారు పడేది అలానే ఉంది. మదర్ ది బెస్ట్ యాక్టర్ అయినా సొల్యూషన్ నీ చేతిలో పెట్టుకుని కంగారు పడతావేంట్రా? నా దగ్గర ఆ పిల్ల ఎవరో డింపుల్, తన ఫీలింగ్స్ అని నీ మీద ఎక్స్ప్రెస్ చేసింది, నువ్వు చెప్పావా? అదే నీ ప్రపోజల్ సీన్. కానీ నేనేం రైటర్ని కాదే పొయిటిక్గా చెప్పడానికి. నిజానికి ప్రాసలు కవితలు అక్కర్లేదు, ట్రస్ట్ మీ, వర్కౌట్ అవుతుంది. మరి బ్రేకప్ అలాంటి ఇన్సిడెంట్ ఏది నా లైఫ్లో జరగలేదు కదా. బ్రేకప్ అంటే అమ్మాయి హ్యాండ్ ఇవ్వడం కాదు, నీకు నచ్చిన ఫీల్డ్లో నిన్ను రిజెక్ట్ చేయడం బ్రేకప్. అయినా ఈ 2 yearsలో నిన్నెవరు రిజెక్ట్ చేయలేదా ఏంటి? అర్థమైందా? కరెక్టే. ఓసిన పోతరేకో, మంచి ఐడియా. సరే బాయ్. మదన్, ఇదేంటి ఇట్లు నీ డింపులా? అంటే నువ్వేనా డింపుల్? అరే ఆగగు, ముందు నువ్వు వెళ్ళి నీ ఫస్ట్ స్టెప్లో సక్సెస్ అవ్వు. మాట్లాడద్దు అన్నానా? ఆడిషన్లో నువ్వే సెలెక్ట్ అవుతావు, సినిమా ఛాన్స్ నీకే వస్తుంది. లాస్ట్ టేక్ చేసినప్పుడు నువ్వు ఎక్సైట్మెంట్లో ఉంటావు కదా, అప్పుడు లెటర్ తీసి చదువు. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. గెలిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ గెలుస్తాను. గెలిచేసానని ఫీలింగ్ ఇచ్చావు చూడు. థ్యాంక్ యూ డింపుల్. సరే, టైం అవుతుంది, వెళ్ళొస్తాను. అయినా మళ్ళీ వస్తాడు కదే, వెయిట్ చేద్దాం.